న్యాయం. భారత రాజ్యాంగ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. కులం, మతం మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు. ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేయాలి. స్వేచ్ఛ. అందరికీ స్వేచ్ఛ అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరి స్వంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది. సమానత్వం. చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు. భారత రాజ్యం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హోదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది. సౌభ్రాతృత్వం అనగా సోదరాభావం. ఇది ప్రజలందరి మధ్య ఐక్యత, సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది. ఐక్యత మరియు సమగ్రత. దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మన దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి. ఐక్యంగా ఉండాలని పేర్కొనడం పీఠికలోని మరొక వాగ్దానం. భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది.